నమస్తే అండి. మన పిచ్చి తుగ్లక్ రేవంత్ రెడ్డి ఈ రోజున అసలుకి రైతులను ఎక్కడికక్కడ మన తెలంగాణలో ఏ భూములున్నా దానం చేసిన భూములున్నా లాక్కోవడానికే చూస్తున్నాడు. ఎందుకంటే కబ్జా రాజా తెలుసు కదా, ఆల్రెడీ కబ్జాల దాంట్లో ఎన్ని రకాలుగా చేసిండు అనేటి అందరు కబ్జాలు చేసడం తప్ప గుంపు మేస్త్రికి ఏం తెలుస్తుంది? కట్టడం తెలిసినోడికి వచ్చేసి గుంపు మేస్త్రికి కూడా లేడు, ఊరికే జస్ట్ అది చేయి ఇది చేయి అని చెప్పేసి ఉంటాడు. అంతకు మించి కట్టడం చేసి తెలిసినోడు కూలగొట్టడం అనేది చాలా ఆలోచిస్తాడు. ఈ రోజున తెలంగాణలో ఉన్న భూములను ఇళ్లను ఈ కూలగొట్టడం తప్ప కనీసం ఇంద్రమ్మ పథకం మీద ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చినవి కూడా కూలగొట్టేస్తున్నాడు. ఆ రోజున వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఇచ్చినా ఈయన లాక్కుంటున్నాడు అనే టైపులోనే చేస్తున్నాడు. ఇక ఇది జరుపుకోవాలని చెప్పేసి మన కుర్మింద గ్రామంలో అక్కడ 2500 నుంచి 3000 ఎకరాలు వచ్చేసి కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా కానీ అక్కడ గుంజుకోవడానికి ఫ్యూచర్ సిటీ అనే పేరుతోని ఈయనకి మొన్న కొన్ని వీడియోలో మాట్లాడినప్పుడు చూసినాం కదా, రంగారెడ్డి డిస్టిక్ లో పిల్లనియాలంటే 1 ఎకరం ఉంటే చాలు అని చెప్పేసి అన్నాడు. అంటే అన్ని కోట్లు ఎక్కువగా ఉంది, 1 ఎకరానికే 1000 కోట్లు ఉన్నది అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. సార్కి అక్కడ కన్ను పడ్డదిగా కబ్జా చేయడానికి. అందుకని చెప్పేసి అంతకుముందు మరి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏందో మైక్రోసాఫ్ట్కి ఇచ్చిర్రు, ఏది మన రింగ్ రోడ్ అనే పేరు పెట్టి ఫార్మా కంపెనీ అని చెప్పేసి సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్కు ఇచ్చేసి దాని ఓపెనింగ్ లో ఉన్నది. దాంట్లో కూడా ఏ విధంగా అంటే కనీసము అదానికి అంబానికి ఎన్నో వేల ఎకరాలు డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడైతే ఉన్నదో బీజేపీ ప్రభుత్వం మొత్తం అప్పచెప్పినా గానీ ఇక సరిపోదని చెప్పేసి హైదరాబాద్ లో పెద్ద లార్జెస్ట్ అసలు ఎక్కడ దేశంలో లేనంత ఒక మైక్రోసాఫ్ట్ ఇక్కడ వచ్చేసి స్టార్ట్ చేసిన డేటా సెంటర్. దానికి కొన్ని వేల మెట్రిక్ టన్నుల వాటర్ కావాల్సి వస్తుంది. అంటే కూలింగ్ కోసం వచ్చేసి ఆ కొత్తూరులో పెట్టారు. ఆ కొత్తూరులో వచ్చేసి ఇప్పుడు వాటర్ అంటే కూలింగ్ కోసం వచ్చేసి వాటర్ ఎంతో కన్జ్యూమ్ చేసిన తర్వాత దానికి కావాల్సిన కూలింగ్ ని ఇస్తుంది కాబట్టి వాటర్ అంతా కన్జ్యూమ్ చేస్తుంది. కొత్తూరులో మొత్తం వాటర్ గ్రౌండ్ లో వాటర్ లేకుండా పోతుంది. ఇప్పుడు అదే విధంగా ఇంకా అమెజాన్ డేటా సెంటర్ వెబ్ సర్వీస్ అని చెప్పేసి అదొకటి చేయబోతున్నారు. ఏంటి ఇటు కురుమింద సైడ్ లో ఈ రంగారెడ్డి డిస్టిక్ ఇటు సైడ్ శ్రీశైలం రోడ్డు పోయే దగ్గర రైతులందరూ వచ్చేసి మా భూములు ఇవ్వము, మేము ఆల్రెడీ స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము, అయినా కూడా ఈ ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఈ ప్రభుత్వాలు చెప్పా పెట్టకుండా అర్ధరాత్రిలో వచ్చేసి అపరాత్రిలో వచ్చేసి మా భూములను గుంజుకుంటారు అని చెప్పేసి వాళ్ళు ఏంటిది స్ట్రైక్. ఒకప్పుడు ఈ రేవంత్ రెడ్డి పోయి నా ప్రభుత్వం వస్తే అసలు అమ్మనియొద్దు మీరు, నేను మీకు అండగా ఉంటా అని చెప్పేసి సీతక్క గీతక్క ఆ అక్క ఈ అక్క ఈ పిచ్చితుగ్లకు అందరు పోయి మాట్లాడారు అని చెప్పేసి మొన్న కూడా వచ్చేసి వాళ్ళు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. అదే విధంగా హంగర్ స్ట్రైకులు కూడా చేస్తున్నారు. ఇట్లా చూసుకుంటే మాదాపూర్ లో వచ్చేసి ఒక క్యాపిటల్ ల్యాండ్ అని చెప్పేసి అది ఒక ట్రస్ట్ ను కూడా ఓపెన్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఎన్నో కంపెనీలు తీసుకురావడానికి ఈ రోజున మనకి తిండి తినాలి అంటే ఏం తింటున్నాం అర్థమవుతుందా? ఎంత కల్తీ అవుతుంది. ఒకప్పుడు మొత్తం తెలంగాణ హైదరాబాద్ చుట్టుపక్కలలో చాలా ఏరియాలలో ఓన్లీ పంటలు పండించేటోళ్ళు రైతులు బియ్యం పండిస్తే ఆ రోజున మన రేటు వాల్యూ ఎంత, ఈ రోజున వచ్చేసి 60 రూపాయలు 70 రూపాయలు 100 రూపాయల దాకా పోయింది. ఎందుకు పోతుంది? ఈ రోజున మనం వ్యవసాయ భూములను మొత్తం కంపెనీలకు అమ్ముకొని ఎక్కడికక్కడ డెవలప్మెంట్ అనే పేరుతోని ఇట్లా బిల్డింగ్లు కట్టుకుంటా ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తా ఉంటే మొత్తం విస్తరించిపోయి ఈ రోజు వ్యవసాయం లేదు. కాబట్టి ఒకప్పుడు 5-10 రూపాయలు ఉన్న బియ్యము ఈ రోజున మనం 100 రూపాయలు కొనుక్కుంటాం. ఇంకా కొన్ని రోజులు పోతే ఈ సిటీకి 30 నుంచి 40-50 కిలోమీటర్లో ఉన్న ఏరియాలలో కూడా వచ్చేసి రంగారెడ్డి, ముఖ్యంగా మన సారికి రంగారెడ్డి డిస్టిక్ మీద కన్ను పడింది కాబట్టి అక్కడ 2000 నుంచి 2500 3000 ఎకరాల వరకు ఫ్యూచర్ సిటీ కనీసం వచ్చేసి ఒక దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండదు, ఏముండదు, ఇష్టానికి భూములు లాగేసుకోవడం ఎక్కడ పడితే అక్కడ. మన గాంధీ సరోవర్ అని చెప్పేసి ఇక్కడ లాక్కోవడానికి ఇది ట్రై చేస్తున్నారు, గాంధీ సరోవర్ అనే పేరుతోని. ఇటు సైడ్ చూసుకుంటే వచ్చేసి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఇన్ని వేల ఎకరాలు. రేపు పొద్దున అన్నం తింటారా, గడ్డి తింటారు? గడ్డి కూడా మొలవకుండా చేస్తున్నా ఏం తింటావు రేవంత్ రెడ్డి? నాకు అర్థం కాదంటే బయట దేశాలలో వచ్చేసి వ్యవసాయానికి బిజినెస్ లాగా వ్యవసాయం పండించుకోవడానికి వాళ్ళు వాళ్ళ దేశాలలో ప్రోత్సహిస్తున్నారు.
మన దేశంలో వ్యవసాయాన్ని సర్వనాశనం చేసేసి రేపు పొద్దున ఏం తింటావు అనుకుంటున్నావు? బంగారం కూడా మీ సార్ వచ్చి చెప్పిపోయింది కదా, బంగారం కూడా కొనొద్దని చెప్పేసి. మరి రేపు పొద్దున ఏం తింటావు? నువ్వంటే వేల కోట్లు వచ్చేసి మరి నీ ఆస్తులను నువ్వు ఒప్పజెప్పరాదు వాళ్ళకి. వాళ్ళు గొప్ప చెప్పు మరి ఆ భూములు కావాలి అంటే, లేకపోతే నీకున్న ఎన్నో ఎకరాల భూములను వచ్చేసి వాళ్ళకి గొప్ప చెప్పు. అది చేత కాదు. కానీ ఈ రోజున వచ్చేసి అన్నం పెట్టే రైతులను వాళ్ళను ఇంత ముప్పు తిప్పలు పెట్టిస్తున్నావు. నువ్వు నీ పార్టీ రాకముందుకు ఒక మాట చేసినావు, ఈ రోజు వచ్చిన తర్వాత ఒక మాట చేస్తున్నావు. పిచ్చి తక్కువలాగా బుల్డోజర్ రాజా లాగా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని ప్రజలు అడుగుతున్నారు. ఈ రోజున మొత్తం నాణ్యమైన ఫుడ్ లేకుండా అయిపోయింది. ఈ ఎన్ని కంపెనీలు పెట్టుకొని నువ్వేం చేస్తావు? టాబ్లెట్లు వేసుకుంటావా, లేకపోతే బయట దేశాల నుంచి మళ్ళీ దిగుమతులు చేసుకొని బియ్యం ఆ రోజున 200 రూపాయలు 1000 రూపాయలకు అమ్ముకుంటావా? ఏం చేస్తావు? ఏం చేస్తున్నావు? అసలు ప్రజా పాలన చేస్తున్నావా, ప్రజా భక్షక పాలన చేస్తున్నావా? నాకు అర్థం కావట్లేదు. ఆలోచించాలి. ఇప్పటికైనా జంజీవత మన రైతన్నలను కాపాడుకోపోతే రేపు పొద్దున తినడానికి కూడా తిండి ఉండదు, మన బ్రతికే వ్యర్థం అవుతుంది. దయచేసి బయటికి రండి, రైతులను కాపాడుకుందాం. మన కడుపు నిండిన తర్వాతనే కదా మిగతా అన్ని ఆలోచించేది. కడుపుకు తిండే లేకపోతే ఏం చేస్తాం? ఆలోచించాలి, బయటికి రావాలి, రైతన్నలను కాపాడుకుందాం. ఫ్యూచర్ సిటీ పేరుతోని రైతులను వచ్చేసి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునేలాగా వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళను ఎక్కడికక్కడ వచ్చేసి కేసులు పెట్టుకుంటా చట్టం ఏంటిది మన కోర్టులో వచ్చి స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసి మొత్తానికి ఆగం చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ రైతులందరూ వచ్చి హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈ జంజీ యువత ముందుకు రావాలి, ఖచ్చితంగా వాళ్ళందరికి సపోర్టింగ్ వెళ్ళాలి. రేపటి మన భవిష్యత్తు తిండి కూడా లేకుండా చేస్తున్నారు. మనం వాళ్ళకి సమాధానం చెప్పాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాము. దాన్ని మనం రైతులను కాపాడుకుందాం అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను.